ఆయన మరో పేరు. ఆయనవి ఇనప నరాలు, ఉక్కు సంకల్పం. ఆయన ఒక్క మనిషి, కానీ 100 మంది సైన్యంతో సమానం. మరణం ఎన్నిసార్లు ఆయనకు ఎదురుపడిందో గాని ప్రతిసారి ఆయనే గెలిచాడు. నేరస్తులను దేశమంతా వెంబడించాడు. పులిలా పరిగెత్తి పంజా విసిరి పట్టుకున్నాడు. ఆయన పేరు వింటే దొంగల గుండెలు కొట్టుకోవడం ఆగిపోతాయి. అతను వస్తున్నాడు అంటే నేరస్తుల లాగులు తడిసిపోతాయి. గ్రామస్తులు దాడి చేసినా వెనకడుగు వెయ్యలేదు. నక్సలైట్లు బాంబులు పేల్చినా భయపడలేదు. కోట్లాది రూపాయల రికవరీలు, 100 కేసుల ఛేదనలు, అవి ఆయన రికార్డులు కావు, ఆయన సంకల్పానికి ఫలితాలు. ఇప్పుడు ఆయన రిటైర్ అవుతున్నాడు. ఇది ధైర్యానికి జన్మనిచ్చిన మనిషి కథ. ఇది ఒక లెజెండ్ జీవితం. ఆ లెజెండ్ పేరే శ్రీ కర్నె శివకుమార్. కలిసారంటే వీడు హే మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, he's a legend, he's a legend. సేవకుడిగా పుట్టి రక్షకుడిగా మారిన ఒక యోధుని గాథ ఇది. 1964 అక్టోబర్ 8 ములుగు గ్రామం శ్రీ కర్నె శివకుమార్ గారికి జన్మనిచ్చింది. వీరి తండ్రి కర్నె వీరభద్రయ్య గారు ప్రభుత్వ ఉపాధ్యాయులు, తల్లి సత్యమ్మ గారు గృహిణి. వీరే తమ తల్లిదండ్రులకు ప్రథమ సంతానం. వీరభద్రయ్య కులంలో జన్మించిన ఆయన కుటుంబం సంచార జీవన శైలితో ప్రసిద్ధికాంచిన వర్గం. ఆ కులంలో అక్షరాస్యులు తక్కువ, ఉద్యోగాలు చేసేవారు అరుదు. ఆ కులంలోని ప్రజలందర్నీ ఒక తాటిపైకి తెచ్చి గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు సమైక్యపరిచారు. ప్రతి సంవత్సరం తన జీతంలో 1 నెల జీతాన్ని గ్రామాభివృద్ధి కోసం వెచ్చించటం ఆయన జీవిత నియమం. వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తులందరినీ పూజలో భాగస్వాములను చేస్తారు. దైవభక్తి పెంపొందితే మనస్సు మారుతుంది, మనస్సు మారితే సమాజం వెలుగుతుంది. ములుగు హైస్కూల్లో ప్రతిభతో మెరిసి 1985లో పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. ఏపీ రయాన్స్లో తొలి ఉద్యోగం, ఆ తరువాత టెలిఫోన్ ఆపరేటర్గా, ఆపై ఆర్టీసీ కండక్టర్గా 6 సంవత్సరాలు పనిచేశారు. 1989 ఆగస్టు 16 యూనిఫామ్లో సేవ చెయ్యాలన్న పట్టుదలతో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, చివరికి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఎదుగుదల. 2001 డిసెంబర్ 24 రాత్రి హనుమకొండ పోలీస్ స్టేషన్పై నక్సలైట్లు మెరుపుదాడి చేశారు. బాంబుల మోత, చుట్టూ చీకటి. అప్పుడు అక్కడే ఉన్న శివకుమార్ గారి మనస్సులో ధైర్యపు ఉరుము వినిపించింది. ఆ రాత్రి ఆయన కేవలం పోలీస్ అధికారి కాదు, ధర్మ రక్షణ కోసం నిలబడ్డ భారతమాత ముద్దు బిడ్డ. వీరికి ఎదురైన ప్రతి కేసు ఒక యుద్ధరంగం, ప్రతి సంఘటన ఒక సాహస గాథ. ఇప్పుడు కొన్ని వాస్తవ గాథలు. రాజస్థాన్ ప్రాంతంలో నేరస్తులు దాగి ఉన్నారన్న సమాచారం వచ్చింది. వాళ్ళని పట్టుకోవటానికి శివకుమార్ గారు బిలాస్పూర్ చేరుకున్నారు.
అక్కడ కొంతమంది దుర్మార్గులు పోలీసు అధికారుల రాకతో భయపడి ఒక పథకం ప్రకారం ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారు. వీరిని బయట నుండి వచ్చిన అనుమానాస్పద వ్యక్తులుగా చిత్రీకరించారు. కొద్దిసేపట్లోనే గ్రామం కిక్కిరిసిపోయింది. ప్రజలు రెచ్చిపోయి రాళ్లతో, కర్రలతో పాశవికంగా దాడి చేశారు. శివకుమార్ మరణపు అంచుల వరకు చేరుకున్నారు. రక్తం కారింది, గాయాలయ్యాయి. కానీ ఆయన సంకల్పం మాత్రం సడల్లేదు. ఇక బీహార్ ఆపరేషన్. వరంగల్ సెంట్రల్ జైలు నుండి రాజేష్ యాదవ్ అనే ఒక ఖైదీ గోడ దూకి పారిపోయాడు. ఆ ఖైదీని పట్టుకునేందుకు శివకుమార్ బీహార్ వెళ్లారు. అక్కడ పరిస్థితి సినిమాలా మారింది. గ్రామం మొత్తం తిరగబడింది. రోడ్లకు అడ్డంగా రాళ్లు, మార్గమంతా బ్లాకులు. నేరస్తుల అనుచరులు తుపాకులతో దాడి చెయ్యటానికి సిద్ధపడ్డారు. కానీ శివకుమార్ వెనకడుగు వెయ్యలేదు. తుపాకీ కాల్పుల మధ్య రాజేష్ యాదవ్ అనే కరుడుగట్టిన నేరస్తుణ్ణి పట్టుకొని చట్టం ముందు నిలబెట్టారు. అది నిజ జీవితంలో జరిగిన థ్రిల్లర్. చైన్ స్నాచింగ్ గ్యాంగ్ నగర వీధుల్లో మహిళల మెడల నుండి బంగారు గొలుసులు లాక్కుంటూ చైన్ స్నాచింగ్ ముఠా భయానక రాజ్యం నడిపించింది. అలాంటి నేరస్తులను శివకుమార్ గారు పులిలా వెంబడించి పట్టుకున్నారు. వాళ్ల దగ్గర నుండి 3 కిలోల బంగారం, 93 పుస్తెల తాళ్లు స్వాధీనం చేశారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కిలోల బంగారం దొంగతనం జరిగింది. వాళ్లను పట్టుకునేందుకు రాజస్థాన్ వెళ్లి జోధ్పూర్లో నేరస్తులను అదుపులో తీసుకున్నారు. వాళ్ల నుండి 2 కిలోల బంగారం స్వాధీనం చేశారు. నదీం ఖురేషీ 500 కేసుల్లో నేరస్తుడు. దేశ రాజధాని ఢిల్లీలో దాగి ఉన్న కరుడుగట్టిన నేరస్తుడైన నదీం ఖురేషీ మీద దాదాపు 500కు పైగా కేసులున్నాయి. నదీం ఖురేషీని పట్టుకోవడం అంటే మృత్యువుతో ఒప్పందం కుదుర్చుకోవడమే. కానీ శివకుమార్ భయపడలేదు. అతన్ని ఢిల్లీ నుండి తీసుకొచ్చి వాడి వద్ద నుండి 150 తులాల బంగారం స్వాధీనం చేశారు. గీసుకొండ మారణకాండ. గీసుకొండ గ్రామంలో ఒక వ్యక్తి ద్వేషంతో 9 మందిని హత్య చేసి బావిలో పడవేశాడు. ప్రజలంతా షాకుకు గురయ్యారు. ఆ కేసును ఛేదించి నేరస్తుణ్ణి పట్టుకొని చట్టం ముందు నిలబెట్టిన అధికారి శ్రీ కె శివకుమార్. పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్ 1995లో పెద్దింటి గొల్లాస్ అనే నేరస్తుల గ్యాంగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వణికించింది. వాళ్ళని పట్టుకునే బాధ్యత వరంగల్ పోలీసులకు అప్పగించారు. అప్పుడు శివకుమార్ తన బృందంతో విజయనగరం, సింహాచలం ప్రాంతాలలో మహా ఆపరేషన్ నిర్వహించి ఆ గ్యాంగును పట్టుకున్నారు. అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలా ఆయన జీవితంలో ప్రతి సంఘటన, ప్రతి కేస్ ఒక సాహస గాథ. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఛేదించిన కేసులు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇది కర్నే శివకుమార్ గారి సాహస చరిత్ర. ధైర్యానికి రూపం, నిబద్ధతకు నిదర్శనం. పోలీసు ఖాకీలో జ్వలించే ఒక జీవన గాథ. ఆయన నిబద్ధత, ధైర్యం రికార్డుల్లోనే కాదు, ఉన్నత అధికారుల హృదయాల్లోనూ చెక్కబడిపోయాయి. 1993లో వరంగల్ యువజన సంఘం అధ్యక్షుడిగా, తరువాత రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య, 120 కుటుంబాలకు ఉపాధి మార్గాలు, 5,000 మందికి పైగా ప్రజలకు ప్రత్యక్ష సహాయం ఆయన సేవా దృక్పథానికి సాక్ష్యం. పోలీసు విధుల్లో కఠినంగా ఉన్నా ఆయన హృదయం మాత్రం మమకారంతో నిండి ఉంటుంది. ఈ ప్రస్థానం వెనక నిలిచిన బలం ఆయన జీవిత భాగస్వామి శ్రీమతి కర్నే నాగమణి గారు. ప్రతి విజయానికి నిశ్శబ్ద సాక్షిగా నిలిచిన ఆమె ఆయన ఆత్మవిశ్వాసానికి మూలం. ఆ దంపతుల విలువలను వారసత్వంగా స్వీకరించిన సంతానం
కర్నె అమరేశ్వర్, కోడలు డాక్టర్ ఝాన్సీ యునైటెడ్ కింగ్డమ్ లండన్లో ఉన్నారు. కూతుళ్ళు, అల్లుళ్ళు మల్లూరి చైతన్య, ఎల్లేష్ కుమార్, కడారి స్పందన, శ్రవణ్ కుమార్, కర్నె శివసాయి, సాత్విక్, శివస్తు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సేవలు అందిస్తున్నారు. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చిన్నారులు మల్లూరి విశ్వనాథ్, కర్నె మోక్షిత, కడారి కాత్యాయని, కడారి త్రిలోక్నాథ్, కర్నె మాన్విక్, రుద్రాంశ్, కాటి రివాంశ్. కుమారులు, కూతుళ్ళు కాటి నవీన్ కుమార్, కోడలు డాక్టర్ సౌమ్య, కర్నె శివసాయి, సాత్విక్, శివస్తు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ బలమైన కుటుంబ బంధమే శివకుమార్కు మరింత సేవ చేసే శక్తిని ఇచ్చింది. 3.5 దశాబ్దాల పోలీసు సేవ, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా శివకుమార్ గారికి 250కి పైగా అవార్డులు, ప్రశంసాపత్రాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయి పోలీసు సేవా పథకం, జిల్లా స్థాయి ప్రశంసలు, వీరి ధైర్యానికి గుర్తుగా విశిష్ట సేవా పురస్కారాలు. తన సర్వీసులో ఆయన అనేక మంది అగ్రశ్రేణి అధికారులతో కలిసి పనిచేశారు. నాగరాజ్ ఐపీఎస్, డిటి నాయక్ ఐపీఎస్, కోటేశ్వరరావు ఐపీఎస్, గౌతమ్ సవాంగ్ ఐపీఎస్, నళిని ప్రభాత్ ఐపీఎస్, ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్, ఆప్టే ఐపీఎస్, ఆర్పి ఠాకూర్ ఐపీఎస్, విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ ఐపీఎస్, సౌమ్య మిశ్రా ఐపీఎస్, కాంతారావు ఐపీఎస్, శ్యామ్ సుందర్ రావు ఐపీఎస్, వెంకటేశ్వరరావు ఐపీఎస్, మల్లారెడ్డి ఐపీఎస్, షహనవాజ్ కాసిం ఐపీఎస్, సుధీర్ బాబు సిపి ఐపీఎస్, రవీందర్ ఐపీఎస్ సిపి, తరుణ్ జోషి ఐపీఎస్ సిపి, రంగనాథ్ ఐపీఎస్ సిపి, అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ సిపి, సంప్రీత్ సింగ్ ఐపీఎస్. వీళ్లలో చాలా మంది డైరెక్టర్ జనరల్ స్థాయికి ఎదిగి రిటైర్ అయ్యారు. అలాంటి మహానుభావుల ప్రశంసలు పొందిన శ్రీ కె శివకుమార్ పోలీసులో ధైర్యం, నిబద్ధత, గౌరవం ఎలా ఉండాలో తరువాతి తరాలకు చూపించిన అధికారి. కర్నె శివకుమార్ జీవితం ఈ తరానికి ఒక ప్రేరణ. సేవయే శివం, కర్తవ్యమే ధర్మం. ఇది ఒక యోధుని జీవగాథ. శివకుమార్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.